హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 3 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక భారత్ చైనా ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అనేవి ఏర్పడి 75 ఏళ్ళు కంప్లీట్ అవ్వడం జరుగుతుందంట ఈ ఏప్రిల్ 1తో. 75 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండ్ చైనా అధ్యక్షుడు అయినటువంటి షీ జిన్పింగ్ వీరిద్దరూ సందేశాలను పంపించుకోవడం జరిగింది దీని యొక్క సందర్భంగా 75వ వార్షికోత్సవం సందర్భంగా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జమ్మూ కాశ్మీర్లో మహిళల కోసం ఉచిత బస్సు సేవని ప్రారంభించడం జరిగిందనమాట. ఏప్రిల్ 1న మహిళల కోసం ఉచిత బస్సు సేవ అనే పథకాన్ని ప్రారంభించారు. ఇక్కడ ప్రజెంట్ సీఎంగా ఎవరు ఉన్నారంటే ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్కి సీఎంగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, PFRDA నూతన చైర్మన్గా ఇటీవల శివ సుబ్రహ్మణ్యన్ రామన్ని ఎంపిక అవ్వడం జరిగింది. PFRDA నూతన చైర్మన్గా. సో ఇక్కడ PFRDA అంటే ఏంటంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా శివ సుబ్రహ్మణ్యన్ ఎన్నికవడం జరిగింది. సో ఇతను వచ్చేసి ఈ పదవిలో 5 సంవత్సరాల పాటు పదవిలో ఉండబోతున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ చైర్మన్గా కమల్ హాసన్ గారిని నియమించడం జరిగిందనమాట. సో రీసెంట్గా చెన్నైలో జరిగినటువంటి ఒక కాన్క్లేవ్, ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కాన్క్లేవ్ సౌత్ కనెక్ట్ 2025, ఇది చెన్నైలో జరిగింది కాన్క్లేవ్. సో ఈ కాన్క్లేవ్లోనే ఈ దక్షిణ విభాగంలో ఈ ఫిక్కీ మీడియా ఎంటర్టైన్మెంట్ కమిటీ చైర్మన్గా కమల్ హాసన్ని ఎన్నుకోవడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, చైర్మన్ ఎవరంటే కమల్ హాసన్. సో ఏంటంటే భారత మీడియా అండ్ వినోద పరిశ్రమను 100 బిలియన్లకి చేరే దిశగా ఒక లక్ష్యంతో దీన్ని ఏర్పరచడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఫైనల్గా చైర్మన్ ఎవరు అంటే కమల్ హాసన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, ఆరెంజ్ కలర్ చిలగడ దుంపని అభివృద్ధి చేసినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR అనుబంధ సంస్థ అయినటువంటి CTCRI ఈ రెండు కలిసి ఆరెంజ్ కలర్ చిలగడ దుంపని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ CTCRI అంటే ఏంటంటే సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే తిరువనంతపురంలో ఉంది. ఈ రెండు కలిసి వచ్చేసి ఆరెంజ్ కలర్ చిలగడ దుంపని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. సో ఎందుకు అంటే ఆదివాసీ ప్రజల కోసం దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందంట. ఇందులో వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ చిలకడ దుంపలు అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటాయంట. సో విటమిన్ A లోపం నివారణ కోసం ఇది చాలా యూస్ఫుల్ అవుతుందంట ఈ ఆరెంజ్ కలర్ చిలకడ దుంప. సో దాని నేమ్ చూస్తే కనుక ఇక్కడ ఆరెంజ్ ఫ్లెష్డ్ చిలకడ దుంప ఏ టైప్ అంటే SP95/4 వచ్చేసి దీని యొక్క టైప్ అన్నమాట, రకం. ఈ రకానికి చెందింది. సో ఇక్కడ ఒక 100 గ్రామ్స్ చిలకడ దుంపలో 8 మిల్లీగ్రాముల బీటా కెరోటిన్ అనేది ఉండడం జరుగుతుందంట ఈ 100 గ్రామ్స్ చిలకడ దుంపలో. సో దేనికోసం అంటే విటమిన్ A లోపం దాని యొక్క నివారణ కోసం దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందంట ఆరెంజ్ కలర్ చిలకడ దుంప. సో ఎవరు అభివృద్ధి చేశారో గుర్తుంచుకోండి. CTCRI తిరువనంతపురం కేంద్రంగా పనిచేస్తుంది ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎదుర్కొనేందుకు ఒక గ్రామ పంచాయతీ ఒక వినూత్న ఆలోచన చేయడం జరిగిందనమాట. సో ఇది ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉన్నటువంటి కోయంబత్తూర్ డిస్టిక్లో ఉన్నటువంటి కీరనతం అనే గ్రామ పంచాయతీ. సో ఏం చేసింది అంటే ప్లాస్టిక్ వ్యర్థాలను ఎదుర్కొనేందుకు అంటే ఆ గ్రామ పంచాయతీ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి 1 కేజీ ప్లాస్టిక్ని కనుక గ్రామ పంచాయతీకి తీసుకొచ్చి ఇస్తే 10 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతున్నట్టు ఒక వినూత్న ఆవిష్కరణ అనేది తీసుకురావడం జరిగింది కీరనతం అనే గ్రామ పంచాయతీ. సో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎదుర్కొనే కొరకు ఒక వినూత్న ఆలోచన చేసింది. సో గుర్తుంచుకోండి, గ్రామ పంచాయతీ నేమ్ వచ్చేసి కీరనతం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జాతీయ రహదారుల నిర్మాణ లక్ష్యాన్ని అంటే లక్ష్యం పెట్టిన దానికంటే ఎక్కువగా లక్ష్యాన్ని సాధించడం జరిగిందంట జాతీయ రహదారుల నిర్మాణం. సో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యం ఎంతోకి నిర్ణయించుకున్నారంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5150 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది నిర్ణయించడం జరిగిందనమాట. సో లక్ష్యం వచ్చేసి 5150 కిలోమీటర్లు నిర్ణయించుకుంటే నిర్మించింది ఏంటంటే దీనికి మించి నిర్మించడం జరిగింది 5614 కిలోమీటర్లు నిర్మించడం జరిగిందంట. సో గుర్తుంచుకోండి, అనుకున్న దానికంటే ఎక్కువగా రహదారుల నిర్మాణం అనేది జరిగిందనమాట. సో దీనికి టోటల్గా అయిన ఖర్చు ఏంటంటే 2,50,000 కోట్లు అనే ఖర్చు ఈ జాతీయ రహదారుల నిర్మాణానికి ఈ 1 ఇయర్లో జరిగిందంట. సో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టే సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సైబర్ కమాండోలో తొలి బ్యాచ్ శిక్షణ పూర్తి అనమాట. సో పోలీస్ అధికారులకి ఒక సైబర్ కమాండో
అనే ప్రోగ్రామ్ ద్వారా సైబర్ కమాండో ప్రోగ్రామ్కి శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరు ఇచ్చారంటే ఐఐటి మద్రాస్కి సంబంధించిన ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ఈ పోలీస్ అధికారులకి ఈ శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ శిక్షణ దేని కొరకు అంటే డిజిటల్ నేరాలు మరియు హ్యాకింగ్, ఫిషింగ్, ర్యాన్సమ్వేర్, డిజిటల్ మోసాలను ఎదుర్కొనేందుకు ఈ పోలీసులకి ఈ శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సైబర్ కమాండోల శిక్షణ, సైబర్ కమాండో ప్రోగ్రామ్కి ట్రైనింగ్ అనేది పూర్తి చేసుకున్నారంటే తొలి బ్యాచ్ ఇది. సో దేని కొరకు అంటే డిజిటల్ మోసాలను, నేరాలను, సైబర్ నేరాలను అరికట్టడానికి వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఐఐటి మద్రాస్కి చెందినటువంటి ప్రవర్తక్ ఫౌండేషన్. నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఆపరేషన్ గరుడ. ఇది ఏ రాష్ట్రానికి చెందిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిందనమాట. సో దేని కొరకు ఈ ఆపరేషన్ గరుడ చేపడుతున్నారంటే డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి, మాదక ద్రవ్యాల నియంత్రణ కొరకు ఆపరేషన్ గరుడను చేపట్టిన రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ డ్రగ్స్ నియంత్రణ వచ్చేసి ఏ యాక్ట్ ప్రకారం అంటే ఎన్డీపీఎస్ యాక్ట్, ఎన్డీపీఎస్ చట్టం 1985 ప్రకారం ఈ మాదక ద్రవ్యాల నియంత్రణ అనేది జరుగుతుంది. సో ఆపరేషన్ గరుడ మాదక ద్రవ్యాల నియంత్రణ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ స్టేట్? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ కరెంట్ అఫేర్, కామన్వెల్త్ జనరల్ సెక్రటరీగా తొలి ఆఫ్రికన్ మహిళని నియమించడం జరిగింది. కామన్వెల్త్ జనరల్ సెక్రటరీగా తొలి ఆఫ్రికన్ మహిళ. సో ఆమె పేరు వచ్చేసి షిర్లీ అయోర్కర్ బోచ్వే వచ్చేసి ఆమె పేరు. ఈమె ఘనా దేశానికి చెందిన వ్యక్తి. అయితే ఈ జనరల్ సెక్రటరీగా బాధ్యత నిర్వహించినటువంటి తొలి ఆఫ్రికన్ మహిళ అంట. సో గుర్తుంచుకోండి, కామన్వెల్త్ జనరల్ సెక్రటరీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే తొలి ఆఫ్రికన్ మహిళ అయినటువంటి షిర్లీ అయోర్కర్ బోచ్వే. షిర్లీ అయోర్కర్ బోచ్వే నేమ్ గుర్తుంచుకొని మేము ఘనా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ కరెంట్ అఫేర్, కచ్చతీవు దీవుల వివాదం. సో ఈ కచ్చతీవు దీవుల వివాదం అనేది భారత్ అండ్ శ్రీలంక మధ్య ఉన్న వివాదం అన్నమాట. సో ఇక్కడ భారత్లో ఏ స్టేట్కి సంబంధించింది అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఈ కచ్చతీవు దీవుల వివాదం అనేది తమిళనాడు అండ్ శ్రీలంకకి మధ్య ఉన్న ఒక వివాదం. సో ఇక్కడ ఏంటంటే 1974లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఈ శ్రీలంకకు ఈ కచ్చతీవు దీవులను ఇవ్వడం జరిగిందన్నమాట ఇందిరాగాంధీ. సో ఇది వచ్చేసి అక్కడ మనుషులు ఎవరు ఉండరన్నమాట, కేవలం ఫిషింగ్ జోన్, చేపలు పట్టడానికి వెళ్తారు కదా జాలర్లు, వాళ్ళు అక్కడ చేపలు పట్టుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరిగి రావడానికి అది యూజ్ఫుల్ అవుతుందంటే ఈ కచ్చతీవు ఐలాండ్స్ దీవులు. అయితే శ్రీలంకకు 1974 ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా ఏమైందంటే తమిళనాడు స్టేట్ వచ్చేసి ఒక శాసనసభలో తీర్మానాన్ని పెట్టడం జరిగిందంట. అదేంటంటే కచ్చతీవు దీవులను తిరిగి పొందాలని, శ్రీలంక నుంచి తిరిగి పొందాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. సో రీసెంట్గా దానికి సంబంధించిన తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానాన్ని, దీనికి సంబంధించిన తీర్మానాన్ని. సో అక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కచ్చతీవు దీవుల వివాదం ఏ రెండు దేశాలకు చెందింది అంటే శ్రీలంక అండ్ భారతదేశం. మరి భారతదేశంలో పర్టికులర్గా ఏ స్టేట్కి సంబంధించిందంటే తమిళనాడు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్, తెలంగాణకు చెందినటువంటి తెలంగాణలో ఏంటంటే ఆధారిత హాజరు వ్యవస్థ. ఆధార్కి సంబంధించి ఆధార్ని యూజ్ చేసుకుని ఆధారిత హాజరు అటెండెన్స్ అనేది వేయబోతున్నారంట. సో ఎక్కడ అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ అటెండెన్స్ అనేది తీసుకొచ్చారంట తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో. సో ఎక్కడ అంటే ఇది ట్రయల్స్ అనేవి విజయవంతంగా ట్రయల్స్ అనేవి జరిగాయంట. ఈ క్రమంలో ఈ ట్రయల్స్ అనేవి నిర్వహించడం జరిగిందంట. సో ఇప్పుడు వచ్చేసి టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆధారిత హాజరు వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నారు తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సరస్వతి సమ్మాన్ అవార్డ్ 2024 ఇయర్కి ఎవరికి రావడం జరిగిందంటే సంస్కృత రచయిత అయినటువంటి మహానోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్ సరస్వతి సమ్మాన్ అవార్డ్ 2024 గ్రహీత అన్నమాట. సో ఏ పుస్తకానికి ఇతను రచించినటువంటి ఏ పుస్తకానికి ఈ అవార్డు రావడం జరిగిందంటే చాలా ఇంపార్టెంట్, బుక్ నేమ్ కూడా గుర్తుంచుకోవాలి. స్వామి నారాయణ సిద్ధాంత సుధా అనే పుస్తకానికి గాను ఇతనికి సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది రావడం జరిగింది 2024కి. సో ఈ అవార్డుని ఇస్తున్న సంస్థ ఏదంటే కేకే బిర్లా ఫౌండేషన్ వచ్చేసి ఈ అవార్డుని ప్రకటిస్తుందన్నమాట. సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025. ఈ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ వచ్చేసి జోర్డాన్లోని అమ్మాన్ అనే నగరంలో జరిగింది ఈ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్. సో ఇందులో వచ్చేసి మన భారత్ వచ్చేసి టోటల్గా 10 పథకాలు గెలుచుకోవడం జరిగింది. భారత్ 10 పథకాలు గెలుచుకుంది. అందులో ఒక గోల్డ్ పథకం, 3 సిల్వర్, 6 వచ్చేసి బ్రాంజ్ కాంస్య పథకాలు గెలుచుకోవడం జరిగింది. సో గోల్డ్ ఎవరు గెలుచుకున్నారంటే మనీషా బన్వాలా,
62 కేజీల విభాగంలో ఈమె గోల్డ్ పథకాన్ని బంగారు పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. సో టోటల్గా 10 పథకాలు గెలుచుకుంటే అందులో ఒక గోల్డ్ పథకాన్ని గెలుచుకుంది ఎవరు అంటే మనీషా బన్వాలా బంగారు పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. సో ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే జోర్డాన్లోని అమ్మాన్లో ఈ ఛాంపియన్షిప్ అనేది జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్. హాలీవుడ్ ఐకాన్ అయినటువంటి అమెరికన్ నటుడు ఇతను వాల్ కిల్మర్ తన 65వ ఏట మృతి చెందడం జరిగింది. హాలీవుడ్ ఐకాన్ అమెరికన్ నటుడు వాల్ కిల్మర్ మృతి చెందడం జరిగింది తన 65వ ఏట. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.